గిఫ్ట్గా ఇస్తుంది యామిని. ఇంకా అలా ఇచ్చిన తర్వాత కారులో వెళ్ళడంతో ముందు గేటు దగ్గర దిగేసరికి కావ్యకు సీసీ కెమెరాలో కనిపిస్తాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇప్పుడు కనుక ఈయన ఆఫీసులో ఎవరైనా చూస్తే, ఈయన పేరు రాజ్ అని ఏమన్నా చెప్తే ఆయనకి మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుందేమో కదా, నరాల్లో ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఆయన కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని కావ్య గబగబా పరుగున బయటికి వెళ్తుంది. ఇటు శృతి వాళ్ళు బయటికి వెళ్తుంటే శృతి వాళ్ళ కంటే ముందే బయటికి వాళ్ళకు ముందు నిలబడి, మీరు లోపలికి వెళ్ళి వర్క్ చేసుకోండి, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పాను కానీ మీరే కదా మేడం బయటికి వెళ్ళమన్నారు అని చెప్పనేసరికి, ఏం అవసరం లేదు వెళ్ళండి, కొంతసేపు ఉన్నాక వెళ్దురుగానని చెప్పనేసరికి సరే మేడం అని అందరూ వెళ్ళిపోతారు. కావ్య రాజుని తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మా ఇంటికి వచ్చి వంట చేస్తే నాకు తినాలనుంది, మీ ఇంటి దగ్గర నుంచి అస్తమాను భోజనం తీసుకొస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అయినా ఎవరికి ఏంటి అని ప్రశ్నిస్తారు, అందుకోసమనే మీరే మా ఇంటికి రండి అని చెప్పను. కానీ అక్కడ యామిని ఉంటుంది కదా అని చెప్పనేసరికి, యామిని సంగతి నేను చూసుకుంటానులేండి, మీరైతే రండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా రాజ్ చెప్పడంతో కావ్య కూడా యామినికి ఝలక్కివ్వాలన్న ఉద్దేశంతోనే సరే వస్తాను అని చెప్తుంది. ఇంకా రాజు ఫ్లవర్ బుకే ఇవ్వడంతో ఫ్లవర్ బుకేని తన టేబుల్ మీద పెట్టుకుని దాన్నే చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం ఈ ఫ్లవర్ బుకే ఎవరిచ్చారు అనగానే, తెలిసిన వాళ్ళు ఇచ్చారు అనగానే, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి మేడం, మీ ముఖం కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది నాకు అని చెప్పనేసరికి, సరే వెళ్ళి వర్క్ చూసుకోమని చెప్పనేసరికి కావ్య ఇంటికి వస్తుంది. కావ్య చాలా సంతోషంగా ఫ్లవర్ బుకే పట్టుకుని మళ్ళీ ఇంటికి రావడంతో ఇదంతా అపర్ణ గమనిస్తుంది. వదిన కావ్యను చూసావా, కావ్య సంతోషంగా వస్తుంది, సంతోషంగా వెళ్తుంది, నాకు కావ్యం మీద అనుమానంగా ఉంది వదిన, రేపు కావ్య బయటికి వెళ్తుంది కదా, అప్పుడు మనం కావ్యను ఫాలో అయ్యి వెళ్దాం, కావ్య పరిస్థితి గురించే, కావ్యను అనుమానించాలి అవమానించాలని కాదు, నా మాట కాదనొద్దు వదిన, కావ్య అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, కావ్య బాగు కోసమే వదిన, నా మాట కాదనుకు అంటూ మొత్తానికైతే అపర్ణనైతే ఒప్పించేస్తుంది రుద్రాని. ఇంకా అలా ఒప్పించేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కావ్య ఇంటి దగ్గర హడావిడిగా వంట చేసి రెడీ అవుతుంది. కావ్య ఆఫీస్కి వెళ్తుందని అందరూ అనుకున్నట్టుగానే వెళ్ళేసరికి వెనకాలే రుద్రాని ఇటు అపర్ణ ఇద్దరు ఫాలో అవుతారు. కావ్య ఆఫీస్ వైపు వెళ్లకుండా యామిని వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. ఈలోపు రాజుకి ఫోన్ చేస్తుంది. నేను వస్తున్నాను, దారిలో ఉన్నానని అని చెప్పాను కానీ, సరే రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి ఇంకా కావ్య వెళ్తూ ఉంటుంది. ఇంకా రుద్రాని అపర్ణ చూసావా వదిన, కావ్య ఆఫీస్కి అని చెప్పింది, ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఎక్కడికో వెళ్తుంది, నా అనుమానం కావ్యకు నిజంగా పిచ్చి పట్టిందేమో వదిన, రాజు ఉన్నట్టుగానే కావ్య ఫీల్ అవుతుంది, అందుకే కావ్యను మనం పిచ్చాసుపత్రికి పంపిద్దాం, ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది కదా అని చెప్పి కావ్యను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉండడంతో కావ్య కాస్త ముందు వెళ్ళిపోయేసరికి ఇంకా లోపలికి వెళ్ళాలి మేడం అని చెప్పాను కానీ, సరే పోనివ్వని చెప్పనేసరికి, ఎవరిల్లు వదిన ఇది, అసలు కావ్య ఎక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరింటికి వచ్చింది, అసలు కావ్య ఎక్కడికి వచ్చిందో మనం తెలుసుకోవాలి, పద వెళ్దామని చెప్పి వాళ్ళు వస్తూ ఉంటారు. వెళ్ళొచ్చా వద్దా అని ఇంకా అపర్ణ కొంచెం సంశయిస్తూ ఉంటుంది. ఈలోపు ఇంట్లోకి వచ్చిన కావ్య కాస్త, బాగున్నారా రామ్ గారు అని చెప్పనేసరికి, ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పి ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారన్నది కూడా చూడకుండా కావ్యకు దగ్గరికి వెళ్ళిపోయి చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు. రండి కిచెన్లోకి తీసుకువెళ్తాను, మీకోసం అన్ని ఆల్వేస్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చాను, మీరు చేతులతో వండుతూ ఉంటే నేను పక్క నుంచి చూసి సంతోషపడుతూ ఉంటాను అని చెప్పనేసరికి, తప్పకుండా అని చెప్పి కావ్య వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంకా అలా వంట చేస్తూ ఉండేసరికి ఇంకా అపర్ణ వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టడంతో ఎవరొచ్చారు అని చెప్పనేసరికి యామిని కాస్త వెళ్ళి తలుపు తీయడంతో ఎదురుగా అపర్ణ రుద్రాని ఉంటారు. ఎవరు మీరు అని అనేసరికి, నేనెవరో తర్వాత సంగతి, లోపలికి నా కోడలు వచ్చింది కదా తనెక్కడా అని చెప్పి 2 అడుగులు ముందుకేయడంతో రాజు ఇటు కావ్య ఇద్దరు కూడా
వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా రాజుని చూసి అపర్ణ షాక్ అయిపోతుంది. రుద్రాని అయితే అనవసరంగా తీసుకొచ్చానా ఏంటి, ఇక్కడ రాజున్నాడేంటి అనుకుంటూ ఉండేసరికి అత్తయ్య మీరొచ్చారు అని చెప్పాను కానీ ఏంటి కావ్య, రాజ్ ఇక్కడే ఉన్నాడా, రాజ్ ఇక్కడే ఉంటే మన ఇంటికి ఎందుకు తీసుకురావడం లేదు, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు, అసలు వీళ్ళంతా ఎవరు అని చెప్పి మాట్లాడేసరికి ఎవరు కళావతి గారు వీళ్ళంతా అని చెప్పనగానే ఏంటి కావ్య, రాజు మనల్ని గుర్తుపట్టకుండా కళావతి గారు అంటూ నీకు అంత గౌరవంగా పిలుస్తున్నాడేంటి, ఏంటిదంతా అని చెప్పనగానే కావ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నువ్వేదో విషయం దాచిపెడుతున్నావు కావ్య, చెప్పు కావ్య చెప్పు అంటూ మాట్లాడేసరికి మీ పేరు కావ్యనా కళావతినా అంటూ రాజ్ అడుగుతూ ఉంటాడు. రాజ్ అలా ఎందుకు అడుగుతున్నాడో రుద్రానికి అర్థం కాదు. రుద్రాని బుర్ర పీక్కుంటూ ఉంటుంది. చెప్పు కావ్య అని చెప్పనేసరికి చెప్తానత్తయ్య, ఈ పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. తను మీ అబ్బాయి రాజే, కానీ మీ అబ్బాయికి నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను గతాన్ని కోల్పోలేదు, కానీ మీ అబ్బాయి గతాన్ని కోల్పోయారు. అప్పుడే ఈ యామిని గతంలో మీ అబ్బాయిని ప్రేమించిందంట. ఆ ఉద్దేశంతోనే మాకు యాక్సిడెంట్ చేసి మమ్మల్ని ఇద్దరినీ విడదీసి మీ అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చి మీ అబ్బాయికి గతంలో లేని పరిచయాన్ని లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసి తన తల్లిదండ్రులను కూడా చంపేసి తను మరదలంటూ వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందంటూ చాలా గొప్పగా క్రియేట్ చేసింది. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి ఆంటీ, చూడండి అత్తయ్య అని చెప్పి ఫోటోల వంక చూపిస్తుంది. రాజ్ అదంతా చూసి అలా వింటూ ఉంటాడు. ఈలోపు యామిని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎవరి యామిని అని చెప్పాను గతంలో ప్రేమించిందని చెప్పాను కదా అత్తయ్య, అందుకని ఇప్పుడు ప్రజెంట్లో మనల్ందరినీ చంపేసి మీ అబ్బాయిని తను దక్కించుకోవడం కోసం ఇంత నాటకం ఆడుతుంది. అందుకే మీ అబ్బాయికి కళావతిగా నేను పరిచయం అయ్యాను. గతంలో మాకు ఉన్న అనుబంధం సంబంధం పెళ్ళి అనే బంధం ఉంది కదా, అందుకోసమని ఆయన నన్ను పదే పదే నేను మీకేమవుతాను అంటూ అడుగుతున్నారు. నేను నిజం చెప్తే ఆయనకెక్కడ ప్రమాదం జరుగుతుందోనన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నిజం చెప్పకుండా నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇంకా వచ్చిన తర్వాత నిజం చెప్పక తప్పలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి కళావతి గారు, మీరు నా భార్య అంటే మీకు నాకు ఉన్న సంబంధం ఇదేనా, మరి ఈవిడెవరు అని చెప్పాను కానీ నాన్న రాజ్, నేను నీ కన్న తల్లినిరా, కన్న తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. మమ్మీ అంటూ మమ్మీ అని పిలుస్తాడా అమ్మ అని పిలుస్తాడో అన్నది కూడా రాజుకి తెలియకుండానే మమ్మీ అని పిలుస్తాడు. చూసావా రాజ్, నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావా మమ్మీ అని పిలుస్తావా అన్న విషయం నీకు తెలీదు, కానీ నీ నోటి వెంట మాత్రం మమ్మీ అనే పిలిపే వచ్చింది. చూసావా, అది నీకు నాకు ఉన్న బంధం. నువ్వు గతం మర్చిపోయినా మమ్మల్ని మర్చిపోలేదని నాకు అర్థమవుతుంది రాజ్. నీది నాది విడదీయరాని బంధం అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఇంకా ఏంటి కావ్య అని చెప్పి ఇంకా యామిని మాట్లాడుతుంది. యామిని చంప చెల్లు అనిపిస్తుంది అపర్ణ. ఇదంతా వింటుంది కదా, యామిని ఎలాంటి కుట్ర చేస్తుందో కూడా అంతా తెలుసుకుంది కదా. చంప చెల్లు అనిపించేసరికి ఏంటండి నా కూతురుని కొడుతున్నారు అని చెప్పాను కానీ కొట్టాల్సింది మిమ్మల్ని. పరాయి ఆడదాన్ని భర్తను తీసుకొచ్చి మీ కూతురు కోరుకుంటే చెంప చెల్లు అనిపించకుండా మీ అమ్మాయికి సపోర్ట్ చేస్తారా, మీ అమ్మాయి జీవితాన్ని ఇలానే చక్కదిద్దుతారా, మీ అమ్మాయిని ఇలాగే కాపాడుకుంటారా, మరొక ఆడదాన్ని సౌభాగ్యం తీసుకోవడానికి మీ అమ్మాయికైనా సిగ్గుండాలి, మీకైనా బుద్ధుండాలి అంటూ అపర్ణ కాస్త వాళ్ళిద్దరికీ కూడా డోస్ ఇచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళు ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. రారా నాన్న రాజ్ అని చెప్పనేసరికి రాజు చేయి పట్టుకుని అపర్ణ కాస్త తీసుకొచ్చేస్తుంది. రుద్రానికి మాత్రం షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. అక్కడ కావ్యని ఏదో చేద్దామని, కావ్యను తప్పుగా బ్లేమ్ చేస్తామని చూసిన అపర్ణకు మాత్రం కావ్య రాజు ఇద్దరు కలిసే ఉన్నారన్న విషయం తెలిసి అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చానే, ఇక్కడికి తీసుకురావడం వల్ల రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ యామిని అయితే మొత్తానికి రాజు కావ్య కలిసిపోయారు. ఇంకా నాకు రాజు దక్కనట్టే, ఇంకా రాజుని జన్మలో నేను దక్కించుకోలేను
అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.